పచ్చిపాల యవ్వనాల గువ్వలాట పంచుకుంటే రాత్రిరంతా జాతరంట. బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా పట్టు చీరల్లో చందమామా ఏడు వన్నెల్ల వెన్నెలమ్మా కన్నె రూపాన కోనసీమ కోటి తారల్లో ముద్దుగుమ్మా బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా. నమస్తే గ్రాండ్ వెల్కమ్ టు క్రేన్ వాక పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్ బటర్ఫ్లై డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు. శ్రావణ మాసంలో శుక్రవారాలు ఎంతో ప్రత్యేకమైనవండి. అందులోనూ రెండో శుక్రవారం మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్లయితే మిగతా శుక్రవారాలన్నీ కూడా కొత్త చీరలు కట్టుకుని నగలు పెట్టుకుని సాయంత్రం గుళ్ళకి వెళ్లి అమ్మవారిని పూజించి కుంకుమ పూజలు ఇలాంటి వాటితో కాలక్షేపం చేస్తూ ఉంటాం. మరి శ్రావణ మాసంలో ఇంత ప్రత్యేకమైన ఈ శుక్రవారం మన షోలో ఇంకెంత స్పెషల్ గా ఉంటుంది కదా. ఇలాంటి స్పెషల్ కాదు, ప్రతిరోజు మీరు టీవీలో చూస్తూ మీ మనసు దోచుకున్నటువంటి నలుగురు లక్ష్ములు వాళ్ళు ఇక్కడికి రాబోతున్నారు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. మరి వాళ్ళెవరో చూడాలనుందా? పిలిచేద్దాం. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. సో జీ ఆడపడుచులు మా వేదికకి వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ముందుగా మీ అందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. శ్రావణ శుక్రవారం ఇవాళ నిజంగా ఒక్కొక్కళ్ళు ఒక్కో లక్ష్మీదేవి లాగా ఉన్నారు. ఈ లక్ష్ముల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా మీ తరఫు నుంచి, వినేసేయండి. హాయ్ భావన. హాయ్. ఎలా ఉన్నారు? ఎస్ ఫైన్. ఫైన్. ఇవాళ ఏమిటో మీలో నాకు కొత్త భావన కనిపిస్తుంది, ఎందుకని? అది నా భావన లేక నిజంగానే ఈ భావన మార్చిరు? అసలు ఏం చెప్పావు అంటే ఏమనగానే నేను ఓకే ఎప్పుడైనా కనీసం డిఫరెంట్ గా ఇలా ఉండాలి, ప్రతి చోట ఇప్పుడు జడలు పువ్వులు అలా కాకుండా కాస్త డిఫరెంట్ గా కనిపించాలి అనుకున్నాను. ఓకే, నాకు అవకాశం కల్పించారు ఇక్కడ. ఓకే. సో పైగా మా మాట చాలా డిఫరెంట్ గా ఉన్నారు ఏంటనగానే ఇంకా మీరు ఇంకా ఏజ్ తగ్గదా? వేసేసింది మళ్ళీ. సినిమా ఇండస్ట్రీలో నాగార్జున గారు నీ క్వశ్చన్ ఎంతమంది అడుగుతారో టీవీ ఇండస్ట్రీలో భావన నీ క్వశ్చన్ అంతమంది అడుగుతారు, అవునా కాదా? 100%. మరి ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ భావన గారు. ఆల్ ద బెస్ట్. బాగా ఆడి. థ్యాంక్ యూ. హాయ్ మౌనిక. రామ సీతలో రోజు చూస్తూనే ఉన్నా మౌనిక.
సో అప్పుడు ఏదో వ్రతాలు కూడా చేసేసారు ఆ దేవుని బతికించుకోవడం కోసం. ఎక్కువ మీరు సెంటీ రోల్స్ చేశారు కదా. ఫస్ట్ టైం రామ సీతలో విలన్ అంటే నెగిటివ్ ఏం కాదు, పాజిటివ్. ఓకే అండి, ఎనీవే ఆల్ ది బెస్ట్, బాగా ఆడండి. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? గార్జియస్ యాజ్ ఆల్వేస్. గార్జియస్ యాజ్ ఆల్వేస్. ఎస్, మూగ మనసులు చేస్తున్నట్టున్నారు కదా ఇప్పుడు జీ తెలుగులో. ఓకే, సో ఎలా ఉంది జీ కుటుంబం? Awesome feeling actually. Okay. Zee family is always a warm welcome istu and lovely family. Thank you so much for coming and all best. Thank you. హాయ్ రమ్య. Hi Shamla. నేనైతే పక్క రాసేచ్చు రమ్య జీ తెలుగు ఆడపడుచు అని. యాంకరింగ్ ఇక్కడే, మళ్ళీ సీరియల్ కూడా ఇక్కడే, మధ్యలో బ్రేక్ తీసుకుని డాన్సులు అన్ని ఇక్కడే. ఓకే, సో ఇప్పుడు మూగ మనసులు. ఇప్పుడు మూవ్ మంత్స్ అంత అత్తగారి మీద అలా పడిపోతున్నావు ఎందుకు రమ్య? ఏం చేస్తాం, బయట అలా చేయం కదా, అందుకని. చాలా సాఫ్ట్ నువ్వు, అసలు పాపం ఎంత మెల్లిగా మాట్లాడుతూ ఉంటావు. మీ ఆయనతో మాట్లాడడానికి నీకు 4 ఏళ్ళు పట్టింది పెళ్ళాక. అలా అలాంటిది అనిపించిందా? నువ్వు అత్తగారి నన్ను మీద చూసి పడి నీకు అలా అలా. అనిపిస్తుందా? సో రమ్య, శ్రావణ మాసం ఎలా చేసుకుంటున్నావు? హ్యాపీగా దేవుడు భక్తిలో మునుగుతున్నాను ప్రస్తుతానికైతే. సో ఆల్ ద బెస్ట్, నలుగురు బాగా ఆడేసండి. మరి ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్స్ ఒకసారి మీకు చూపించేస్తాను, చూసాయి. Okay. గిఫ్ట్స్ ప్లీజ్. సో స్టార్ట్ చేసేద్దాం మన మొదటి రౌండ్ మన జీ ఆడపడుచులతో. అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి రెడీ. సో ముందుగా పిలిచేద్దాం సీనియర్ భావన గారిని. భావన గారు రండి. భావన గారు నువ్వు ముందు నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయ చేసావే, నీ వెండి వెన్నెల్లోకి నా గుండె. డెమో పీస్ నేనేనా? yes. నేను పారిపోతున్నా. నా ప్లేస్ ఇక్కడ. మరి ఓ, స్లోగా సెంటర్ లో వేసుకుంటే బాగా వస్తాయి పాయింట్లు. అంతే. ఏయ్ ఇష్టమా? తీసుకోండి 80 పాయింట్స్. అంతే ఆట. చూసారా ఎంత సింపుల్. అయిపోయింది. సెకండ్ బాల్. So excited. అంటే అదేంటి? అక్కడ ఆగిపోయింది, దానికి ఇంకా పాయింట్లు ఏం లేవు. మరి ఇది తొండి. లాస్ట్ బాల్, దీన్ని టచ్ చేయండి. టచ్ అయితే అది కూడా మళ్ళీ వస్తుంది, పడుతుంది. అలా కాదమ్మా. ఎస్, సూపర్ గుడ్. ఇప్పుడు మరి ఏమీ లేని ఏమీ లేకుండా వచ్చింది కదా. ఏయ్, ఏయ్. నేను ఎవరు మరి ఇంత పవర్ఫుల్ ఏంటి భావన? ఓకే, మొత్తానికి భావన 80 పాయింట్స్. కంగ్రాట్స్. చూద్దాం వీళ్ళు ఎలా ఆడతారో, టెన్షన్ పడకండి. నేను డెమో ఇచ్చాను కదా, బాగానే ఆడతారు. సో నెక్స్ట్ మౌనిక, మీరే వచ్చేయండి. మౌనిక వేసండి ఫస్ట్ బాల్. కొంచెం సెంటర్ వేసుకుంటే బెటర్ ఏమో. ఫైనల్లీ సెకండ్ బాల్. లాస్ట్ ఛాన్స్. సో మొత్తం 170 పాయింట్స్. మౌనిక లక్కీ లక్కీ అని అందరంటే ఏంటో అనుకున్నా, నిజమే. 170 పాయింట్స్ సింగిల్ అటెంప్ట్. సూపర్. సరే, ఇప్పుడైతే అంజు అస్రాని వేయాల్సింది 270. మీరే వేసుకుంటారు కదా, 300 కూడా రావచ్చు. ఆ తర్వాత నాకు 300 కూడా రావచ్చు. అంజు, yes, come on. అయితే కాదని. అయ్యో అయ్యో అయ్యో. అలా మనకి ఏ పాయింట్లు రాలేదన్నమాట. సెకండ్ బాల్
ఏయ్ ఏయ్ ఆ స్పీడ్ కొంచెం తగ్గించి ఆడరాదు. లాస్ట్ ఛాన్స్. ఏ మళ్ళీ స్పీడ్ మళ్ళీ ఎక్కువ స్పీడ్ ఎక్కువైంది. సో అలా మనకి ఏం పాయింట్లు రాలేదు. మన అకౌంట్ సెకండ్ రౌండ్ లో ఓపెన్ చేద్దాం. ఓకే నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. బాగా డెమో రమ్యకైనా పనికొస్తుందో లేదో చూద్దాం. రమ్య రా. జెనిఫర్ లోపెస్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరా ఈ సుందరి. Come on. రమ్య ఆడు ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు అంజుకు తోడుగా ఉంటావా రమ్య? పాప ఒక్కతే ఉంది కదా రమ్య. సీరియల్ ఆపోజిట్ అలా తోడుకుంటాను. అయ్యో అయ్యో వద్దు, అది 60 కాదు. అటు వచ్చిందంటే ఇది అంతే పని. నాకు ఎందుకో అంజుకి తోడొస్తుందేమో అనిపిస్తుంది. సెకండ్ లో అట్లీస్ట్ 10 points అన్న చేస్తాను నేను. ఆ కాన్ఫిడెన్స్. పర్లేదు రమ్య, చిల్. సెకండ్ రౌండ్ లో అకౌంట్ ఓపెన్ చేద్దాం. 100 అరే అరే అరే. లాస్ట్ ఛాన్స్. ఏంటి ఇక్కడ నుంచి నువ్వు అనే ఉప్పు కాదు వెళ్ళి పడిపోద్దా? దా అని పిలిచావుగా అది వచ్చేసింది. 10 points. గుడ్. పర్లేదు. కీప్ ఇట్ అప్. 110 points రమ్య. థ్యాంక్ యూ. నాట్ బ్యాడ్. యాక్చువల్లీ కొంచెం బాగున్నా నోరు ఏదో అన్నవన్నీ జరుగుతున్నాయి. అవునా? యా కొంచెం ఆయన కాక పట్టుకెళ్ళి. ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్స్ చూసేద్దాం. రౌండ్ టాపర్ మౌనిక, కంగ్రాట్స్. గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. టవర్ ఫ్యాన్. ఓకే రమ్య నెక్స్ట్ నువ్వే. 110 points తో ఉన్నావు. నీకేం కావాలి చెప్పు. నాన్ స్టిక్ సెట్. నాన్ స్టిక్ సెట్. ఓకే బాగున్నా. ఎస్. ట్రావెలింగ్ సెట్. ఓకే అంజు పాయింట్లు రాకపోయినా కూడా మేము గిఫ్ట్లు ఇస్తాం. ఓ రియలీ? యా Oh, సో that's యూ so కెన్ టేక్ sweet. వాట్ ఎవర్ యూ వాంట్. ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. కాఫీ ఫ్లాస్క్. కాఫీ ఫ్లాస్క్. ఓకే సో అలా ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది. మరి వీళ్ళతో ఆడేద్దాం సెకండ్ రౌండ్. బట్ అందుకంటే ముందు మీకు ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చూపించేస్తాను. ఎంజాయ్ చేసుకొని చూసి దాని తర్వాత తీసుకుందాం క్రేన్ వర్క్ పలుకులో లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాల్ డబ్రాస్ మిరపగుళ్ళలో ఒక చిన్న బ్రేక్. పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బు ఉరిమేనా పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బు ఉరిమేనా కళ్ళెర్ర చేసి మెరుపై తరిమేనా ఎల్లలన్నీ కరిగి చల్లుమంటూ ఉరికి మా కళ్ళలో వాకిళ్ళలో వివిధ వర్ణాల వయ్యారి జాణ అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా. మనతో పాటు ఉన్నారు 4 ఆడపడుచులు. మరి వీళ్ళు సెకండ్ రౌండ్ ఎలా ఆడతారో చూసేద్దాం. ఫస్ట్ మౌనిక మీకే క్వశ్చన్. సో మీ క్వశ్చన్ చూసేద్దాం. లాజికల్ గా ఉంటాయి క్వశ్చన్స్. టాప్ 5 ఆన్సర్స్ చెప్పాలి. ఓకే చూద్దాం. మౌనిక క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ ప్లీజ్. మన చేతులకు ఉండే 5 వేళ్ల పేర్లు చెప్పాలి. ఏ వేల్ని మనం ఏమేం పిలుస్తాం? ఓకే స్టార్ట్. బోటన వేలు, బొటన వేలు, చూపుడు వేలు, చూపుడు వేలు, చిటికిన వేలు, చిటికెన వేలు, ఉంగరం వేలు, ఉంగరం వేలు. ఓకే ఉంగరం వేలు ఉంది. ఇంకా దాన్ని ఏమంటారు? మధ్యలో వేలు, మధ్య వేలు. బాబాయ్ చెప్పేశారు. 5 కి 5. సూపర్. 500 points. సో నెక్స్ట్ ఎవరు? రమ్య నువ్వే. నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ఫర్ రమ్య. వానర జాతికి చెందిన 5 పురాణ పురుషుల పేర్లు చెప్పాలి.
అంటే కోతి జాతికి చెందిన 5 పురాణ పురుషుల పేర్లు చెప్పాలి. స్టార్ట్. సుగ్రీవుడు, సుగ్రీవుడు. ఎస్, సుగ్రీవుడు ఉన్నారు. ఇంకా హనుమంతుడు, యా ఓకే. ఇంకా వాలి, వాలి. యా వాలి కూడా ఉన్నారు. ఇంకా ఆ రామాయణం ఫైట్ అంతా ఒకసారి గుర్తించుకుంటే అన్ని నేమ్స్ కృష్ణుడు వచ్చేస్తాయి. రెండో భార్య నాన్న, జాంబవంతుడు, జాంబవంతుడు. చూద్దాం. ఉన్నారు. ఇంకా ఇంకొకళ్ళు. ఒక్కళ్ళు ఎవరన్నా ఏమన్నా ఓ ఆయన పేరు దగ్గ. కాదు, ఎవరన్నా ఏమన్నా క్లూ ఇస్తారేమో అని అలా ఆలోచించు కదా, ఇంకెవరెవరు హెల్ప్ చేశారు రాముడికి ఆ టైంలో? అందరూ హనుమంతుడి ఫ్రెండ్, హనుమంతుడి ఫ్రెండ్. అదే ఆబ్వియస్లీ హనుమంతుడి ఫ్రెండే పేరు. అదే అనలేదు, ఆయన పేరు నాకు తెలీదు, అంత ఫ్రెండ్షిప్ లేదు ఆయనతో నాకు. సో చూద్దాం ఆ ఒక్కటి ఏంటో మిస్ చేసిన ఆప్షన్. అంగదుడు. రామరావణ యుద్ధం జరిగేటప్పుడు ఆ లంక వారధి కట్టేటప్పుడు హనుమంతుడితో పాటు అంగదుడు కూడా ఉండి వాళ్ళకి హెల్ప్ చేస్తాడు ఆ రాళ్ల వారధి కట్టడానికి. ఓకే, సో అంగదుడిని వదిలేసావు. 100 పాయింట్లు ఆయన పట్టుకెళ్ళిపోయాడు కాబట్టి నీకు 400 పాయింట్స్. సో ఇప్పుడు భావనకి క్వశ్చన్. కొంచెం బాగా టఫ్ గా ఇవ్వండి అమ్మా, ఇవిడికి అసలే చాలా నాలెడ్జ్ ఉంది. అంత లేదు ఉంది, ఎందుకంటే నేను భాగవతంలో నేను చేశాను జాంబవంతుడు కూతురు కాబట్టి అదొక్కటే తెలుసు నాకు. ఓకే, సో చూద్దాం ఎలాంటి క్వశ్చన్ వస్తుందో. క్వశ్చన్ ఫర్ భావన గారు. మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ముఖ్య కారకులు. స్టార్ట్. గాంధీ తాత గారు, గాంధీ తాత గారు. యా ఉన్నారు. మహాత్మా గాంధీ. ఇంకా నెహ్రూ గారు, నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ ఉన్నారా? ఎస్ ఉన్నారు. ఇంకా మీకు తెలిసిన ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ అని చెప్పండి. కృష్ణ గారు వేశారు కదా. సూపర్ హిట్ అల్లూరి సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు ఉన్నారు కానీ టాప్ 5 లో లేరు. అయ్యో, సినిమాలు కూడా వచ్చాయి ఆ పేర్ల మీద. ఇది వెంకటేష్ గారి సినిమా ఉంది. షో రమ్య, వెంకటేష్ గారి సినిమా అంత క్లూ ఇచ్చేసింది, ఇంకా నేనేం చేయలేను. 2, 1 టైమ్ అప్. మాకు ఇలా అని సుభాష్ చంద్రబోస్ సినిమా. సుభాష్ చంద్రబోస్ ఉన్నారా? సుభాష్ చంద్రబోస్ మరి నేరేడు కళ్ళు అని పాట పాడి మరి ఆన్సర్ చెప్పొచ్చుగా. సాంగ్ అయితే చెప్పేది. ఓకే, మిగతా వాళ్ళు ఎవరో చూద్దాం. సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్. ఓకే, 2 చెప్పారు. 200 పాయింట్స్. అంజు నేను 0. 0. అదేంటది? ఫిక్స్. ఎందుకలా? వెరీ ఈజీ. ఈజీ కాకుండా మరి పురాణాలు ఇలా చిటికిని వేలు మధ్య వేలు అంటే అవన్నీ కూడా చెప్తారు. అవన్నీ మా వల్ల కాదు. పేరేంటి చూపుడు వేలు అని ఇలా చప్పుడించుకునే వేలు, అవన్నీ నా వల్ల కాదు. వచ్చే వేలు, ఇవన్నీ ఈజీగా మరి దారుణంగా పురాణాలు. నాకు ఈజీ. సరే, అంజుకి చాలా ఈజీ క్వశ్చన్ అని ఇచ్చేసేయండి. క్వశ్చన్ ఫర్ అంజు. మనం నీటి మీద ఏ వాహనాల్లో ప్రయాణిస్తాం? ఇంతకంటే ఈజీ ఉండదు. నీటి మీద, వాటర్ మీద, వాటర్ మీద వెళ్ళే వెహికల్స్ నేమ్స్. వాటర్ బోట్. వాటర్ బోట్. ఎస్, పడవ ఉంది. ఇంకా క్రూజ్. క్రూజ్. టైటానిక్ ఓడ, షిప్, పెద్ద పెద్ద ship. ఓడ ఉందా? చూద్దాం. యా ఉంది ఓడ. ఇంకా అది ఇంకా అది వాటర్ బోట్ బైక్. ఓకే, వాటర్ బోట్ బైక్ ఉంది. బనానా రైడ్. బనానా రైడా? అదేంటది? yes yes బ్యాంకాక్ లో గోవాలో అన్నిట్లో ఉన్నాయి. బనానా రైడా అంటే ఏంటది? ఎలా బనానాలో ఉంటుంది. టైం అయిపోతుంది అక్కడ. మార్చెస్ లో మన సినిమాలో దాని మీద రైడ్ చేయండి. మా ఊర్లో దాన్ని అరటి బోధులు అంటారండి. దానికి మళ్ళీ మీరు పార్ష్ గా బనానా రైడ్ అని పేరు పెట్టి బ్యాంకాక్ దాకా వెళ్ళాలా? పాలకొల్లు భీమవరంలో దొరికేస్తుంది అది. ఓకే, చూద్దాం మిస్ అయిన ఆప్షన్స్. స్టీమర్. What is this? లాంచ్ ఉంటది కదా, కొంచెం లాంచీ అంటాం తెలుగులో. స్టీమర్. అండ్ పంటి, సన్నగా పొడుగ్గా ఉంటుంది, దాన్ని పంటి అంటారు. మొత్తం 3 చెప్పారు. 300 పాయింట్స్. థ్యాంక్ యూ. ఓకే, 200, 300, 400. ఆబ్వియస్లీ టాపర్. ఇంకా 500 మళ్ళీ మౌనిక. కంగ్రాట్స్ మౌనిక. గిఫ్ట్స్ చూద్దాం. గిఫ్ట్స్ ప్లీజ్.
మౌనిక రోటీ మేకర్ అండ్ ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్ ఓకే. నెక్స్ట్ రామ్యా నువ్వే, నీకేం కావాలి? కిందవి 5 piece సెట్ తీసుకో. 5 piece కిచెన్ సెట్ ఓకే. అండ్ నెక్స్ట్ అంజు German silver set. జర్మన్ సిల్వర్ సెట్ ఓకే. భావన డిన్నర్ సెట్. డిన్నర్ సెట్ ఓకే. సో అలా సెకండ్ రౌండ్ పూర్తయిపోయింది. మొత్తానికి అందరూ సూపర్ ఆన్సర్లు చెప్పారు. కొన్ని తెలియని కొత్త విషయాలు కూడా వాళ్ళ షో ద్వారా ఇవాళ కొన్ని తెలుసుకోవడం జరిగింది. మరి ఈ శుభ సమయంలో తీసుకుందాం మనం క్రేన్ ఒక పలుకులో లక్ష్మీ రావే మా ఇంటికి పవర్ బ్యాటరీ ప్లేస్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు శ్రావణ శుక్రవారం స్పెషల్ లో మరొక చిన్న బ్రేక్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో ఆడే నా మొగుడు. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆ ಪುಲು ಕೊಚ್ಚ చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చ, ఇంటి పట్టుకు నీకు చెయ్యందించా. ముద్దుకున్నదే ములము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. ఈ శ్రావణ శుక్రవారం రోజున 4 లక్ష్ములతో ఆడేసాను 2 రౌండ్లు సక్సెస్ఫుల్ గా. మరి థర్డ్ రౌండ్ మొదలు పెట్టే ముందు వాళ్ళని అడుగుతాం అసలు శ్రావణ శుక్రవారం వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో, అసలు వాళ్ళకి రోజు గురించి ఏం తెలుసో. బాగా చెప్పండి. పెళ్ళైన అమ్మాయికి అతి పెద్ద పూజ, చాలా హ్యాపీయెస్ట్ పూజ అంటే ఇది మనకి. అంటే భర్త కోసం చేసుకుంటాము, పిల్లల కోసం, మన ఫ్యామిలీ కోసం చేసుకునే. జనరల్ గుళ్ళికళ్ళు అన్ని చేస్తారు కానీ ఇది ఓన్లీ ఫర్ హస్బెండ్స్ కోసం అని చేసేది. పూజ అంతా చేసుకున్నాక భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోవడమే. కానీ ఆయన మన రూప్ కొనిస్తారు ఎవ్రీ ఇయర్. అవును ఆయన కొనిస్తే మనం ఎన్ని వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటున్నామో ఎవ్రీ ఇయర్, ఇప్పుడు ఒక 20 years మనం చేసుకున్నట్టయితే ఆ 20 years కి 20 కాసులు అవుతాయి. అవును దాన్ని మనం గుర్తుగా కాసుల పేరు చేసుకుంటారు. ఓకే. సో అంత ప్రత్యేకత ఉంది కాబట్టి నాకు జ్ఞానోదయం అయిపోయింది, నాకు అసలు తెలీదు. సూపర్. ఇంకా మేము ముగ్గురు అడగక్కర్లేదు. మౌనిక ఫస్ట్ నీతోనే రౌండ్ స్టార్ట్ చేద్దాం. వచ్చేసి ఓకే రెడీ స్టార్ట్. వినక ముందు అసలు మాట్లాడు మైనస్ పాయింట్స్ అయిపోతుంది. బాగా చేస్తుంది అసలు. ఇంకేమైనా ట్రై చేయవా? అంతే, దాన్ని ఇంకా అంతకంటే ఎలా చెప్తుంది? అంత క్లియర్ గా చెప్తుంటే ఇలా అని అందులో రమ్య చెప్పు. రమ్య విన్న తర్వాత చెట్టు పళ్ళు చెట్టు మించి పండు కోసుకుని పడిపోతాయి. తినేసి ఇంటికి వెళ్ళిపోయి బజ్జా పడిపోతాయి కింద. తిన్నాక నీ స్టోరీలో పడిపోయినాయి కింద. పడిపోయాయి, తినలేదబ్బా. మంచిగా పడిపోయిన ఏరుకుని తినేసే. రాంగ్ ఆన్సర్, -10 points. అది జస్ట్ చిన్న వర్డ్, జస్ట్ 2 words క్లూ ఇవ్వాలంటే. ఒకటి ఇది, ఇంకోటి ఇది. ఓకే, ఇంకో ట్రై చేద్దాం. ట్రై చేయి, నీ ఇష్టం. నువ్వు ట్రై చెవులో వృక్షం. చెవిలో బాగా వృక్షం. నొక్కేసావు కదా, చెప్పు. వృక్షానికి ఇంకో పేరేంటి? చెట్టు. 2 కలిపి చెప్పు. చెట్ట. చెవిలో చెట్ట. చెవిలో చెట్టు. తీసుకో 40 పాయింట్లు. మౌనిక 60. రమ్య రా. రమ్య స్టార్ట్. చెప్పు. గాలి పంపు. రైట్ ఆన్సర్. తీసుకో 40 points. 60. థ్యాంక్ యూ. నెక్స్ట్ భావన. కమ్. నీలి 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 నీలి
స్టార్ట్. తల మీద రాయి. బజర్ నొక్కేసింది రమ్య. చెప్పు రమ్య. గోళికాయ. గోళికాయ -10. ఇప్పుడు నొక్కండి. తల మీద రాయి. తలని ఇంకేమంటారు? నెత్తి మీద రాయి. నెత్తి మీద రాయి. నీకు ఇచ్చింది 40 పాయింట్లు. 60. నెత్తి మీద రాయి, చెవిలో చెట్టు, ఇలాంటి పదాలు ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా విన్నారా? లేదు, ఇక్కడే వింటున్నాము. మీద రాయి అనేది అట్లీస్ట్ ఓకే, ఎందుకంటే ఇలా పెట్టుకుని నడిచి గేమ్ షూటింగ్ గ్యాప్ లో నెక్స్ట్ టైం ఏమన్నా మేము దంసర్ ఆడాలంటే ఇదే ఇలాంటివి పెట్టాలి. ఇలాంటివి త్వరగా ఎవరు క్యాచ్ చేయలేరు. ఇంట్రెస్టింగ్. యా, సో లాస్ట్ ఇంక అంజు. రెడీ, స్టార్ట్. బాగున్నా, చెప్పండి. అగరత్తులు. అగరొత్తి తర్వాత ఇంకో వర్డ్ ఉంది కదా. అగరబత్తిలు. ధూపం. అగరబత్తి నుంచి వస్తుంది. ధూపం. పొగ. రెండు కలిపి చెప్పు. అగరబత్తిలు, పొగ. 60 పాయింట్స్. ఆవిడ ఫస్ట్ స్లిప్ చూసి ఇలా అనగానే నేను అలా ఆక్ అయ్యా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నెక్స్ట్ నేను నొక్కిస్తాను, అగ్గిపెట్టి అంతే కదా అని. ఓకే, ఇప్పుడు జరిగింది ఏంటంటే థర్డ్ రౌండ్ లీడ్ అంజు అస్రాని విత్ 140 పాయింట్స్. అంజు గిఫ్ట్ తీసుకో. అంజు గిఫ్ట్ ప్లీజ్. ఓకే, రోటీ మేకర్. ఓకే, నెక్స్ట్ 100 తో భావన. ఈజీ మాబా. ఓకే, నెక్స్ట్ 80 తో రమ్య. నువ్వే ఉన్నావు, చెప్పు నీకేం కావాలి? ఐరన్ బాక్స్. ఓకే, మౌనిక నీకు 60 పాయింట్స్ ఉన్నాయి నీ దగ్గర. చెప్పేం కావాలి? బ్లెండర్. ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే. వచ్చేసాయి మనం లాస్ట్ రౌండ్ కి. ఏంటో వీళ్ళతో ఆడుతుంటే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది నాకు. సో ఈ లాస్ట్ రౌండ్ వీళ్ళ ఆటలు కూడా చూసేద్దాము. మరి స్టార్ట్ చేసేద్దాం. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. సో ఈ గేమ్ ఆడాలంటే మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు బెట్టింగ్ చేసుకోవాలి. 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. సో ఒక్కొక్కళ్ళు గేమ్ ఆడేటప్పుడు వాళ్ళ ఆట మీద మిగతా 3 స్కోర్ల మీద బెట్టింగ్ చేసుకుంటారు. ఒకసారి మీరు బెట్ చేసుకోవడానికి మీ స్కోర్లు మీకు తెలియాలి కదా. సో ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు మీ స్కోర్స్ చూద్దాం. సో ఇందులో 1, 2, 3, 4 నెంబర్స్ ఉన్నాయి. మీరే పిక్ చేసుకోండి. ఏ నెంబర్ వస్తే ఆ గేమ్ మీరు ఆడతారు. ఓకే, ముందైతే చూసేద్దాం ఈ రౌండ్ లో గేమ్ నెంబర్ 1. ఫస్ట్ గేమ్ రెడీ. ఎవరికి వచ్చింది నెంబర్ 1? మౌనిక, కమ్. మౌనిక, గేమ్ ఏంటంటే ఇక్కడ 2 బ్యాట్స్ పెట్టాము. సో మీరు దీని మీద బాల్ పెట్టుకుని ఆడుకుంటూ ఇవి కింద పడిపోకుండా తీసుకెళ్లి ఆ టబ్ లో వేయాలి. ఓకే, సో ఎట్ ఏ టైం 1 బాల్, మొత్తం 4 బాల్స్ వేయాలి. సో 4 టైమ్స్ మీరు వాక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో 60 సెకండ్స్ టైం లిమిట్. ఇది టార్గెట్. బెట్టింగ్ చెప్పండి ఇప్పుడు. 3 మీద 100. రెడీ మౌనిక? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
సూపర్. అవసరం లేదు 60 సెకండ్స్. ఇంకొక 2 సెకండ్ బ్యాట్ కూడా యూజ్ చేయాలి. ఇంకొకటి. అయ్యో 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 లాస్ట్ ఇంకొకటి. ఒక్కటేస్తే విన్ అయిపోవచ్చు. సూపర్. అసలే స్కోర్ ఎక్కువ ఉంది 730. ఇప్పుడు 300 వచ్చి యాడ్ అయిపోయే 1030 పాయింట్స్. వావ్ సూపర్. చూసేద్దాం మన ఈ రౌండ్ లోని సెకండ్ గేమ్ నెంబర్ 2. సెకండ్ గేమ్ రెడీ. ఎవరు ఆడుతున్నారు? అంజువా, భావనారా? రమ్య కాదు, రమ్య. రమ్య ఆడుతుంది కూడా కాదు. కర్ర బిళ్ళ గేమేనా? విన్నాను కానీ ఆడలేదు. ఇప్పుడు కర్ర బాటిల్ ఆడాలి నువ్వు. ఓకే అంతే. ఆ బాటిల్ అక్కడ పెట్టాం కదా, ఈ కర్ర తీసుకుని ఇలా ఒకటి కొట్టావనుకో, ఆ రెండిట్లో ఏ టబ్లో పడినా నీకు ఇచ్చేస్తాం పాయింట్. పడాలి కదా ముందు. పడాలి. అది కదా మ్యాటర్. అది పడకుండా పాయింట్లు ఇవ్వలేం కదా. ఎలా వెళ్ళి అలా 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 లేవన్నమాట. కొడతావా ఏంటి? అలా ఏం చేయండి. ఇది కొలవద్దు కాదులే. నీ టార్గెట్ వచ్చి మొత్తం 5 వేయాలి. 5 సో చెప్పు, బెట్టింగ్ చెప్పు. 490 ఉన్నాయి మన దగ్గర. ఈమె 200 100 సో 60 సెకండ్స్ వచ్చేసింది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వావ్. కమ్ ఆన్ రమ్య. ఈజీ. అక్కడ చూసి వేయి. అర్రే జస్ట్ మిస్. అంత స్పీడ్ ఎందుకు? ఆ టబ్ ఎక్కడైనా కిలోమీటర్ దూరంలో ఉందా? దెబ్బతో 5 కేజీస్ ఎక్కువ. నువ్వు లేకపోతే అంజు చాలా ఫీల్ అవుద్ది. ఒకటే నెయ్యి. తర్వాత అయిపోయాక వెళ్ళి బకెట్లు వేసొస్తాను. బావునా 100 పాయింట్లు వచ్చే బాగుంది. ఎన్నుందమ్మా? ఎంత ఉంది స్కోరు? అదే టైం ఎంత ఉంది? అయిపోయింది లేరా, ఇంకేం ఆవేశపడతావు? అర్రే అస్సలు నీ టైం ఎంత బాగుంది తెలుసా? 60 సెకండ్లలో పడిన ఒక బాటిల్ అలా టైం అయిపోగానే కూడా పడింది. అబ్బాయి సార్ టైమర్ లేకుండా ఆలోచన ఆడదాం అబ్బా. అంటే 60 సెకండ్లు నీకు ప్రాక్టీస్ చేయడానికి పట్టింది. వామప్. ఓకే, వెల్ ట్రైడ్ అమ్మా. థ్యాంక్ యూ. చూసేద్దాం మన రౌండ్ లో నెక్స్ట్ గేమ్ నెంబర్ 3. సో గేమ్ నెంబర్ 3 రింగ్ ఆట. ఎవరు ఆడుతున్నారు? భావన. నా టర్న్ చిన్న నేను చెప్తా అన్నారు ఇందాక. ఉత్సాహంతో ఏమైంది? భయం అమ్మా. భయం. గేమ్ ఏంటంటే ఇక్కడ రింగ్స్ ఉన్నాయి కదా, కుర్చీలు ఉన్నాయి కదా, చక్కగా మీరు ఇప్పుడు చైర్ వాక్ చేసుకుంటూ వెళ్ళి ఈ రింగ్ అందులో వేయాలి. కాకపోతే ఇది నోట్లో పెట్టుకుంటారు. చైర్ వాక్ ఎలా చేయాలో వచ్చా మీకు? అలా షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళి ఆ నోట్స్ తోనే రింగ్ అందులో వేసేయాలి. అంతే, 2 వేస్తే చాలు. సో బెట్టింగ్ ఏముంది నా దగ్గర? 380 ఉంది. మొత్తం మీరు పెట్టేసుకోవాలంటే పెట్టేసుకోవచ్చు. ఓకే, ఎవరి మీద పడతారు? అంజు మీద. ఓ మై గాడ్. అసలు ఊహించిన ట్విస్ట్ తెలుసా ఇది మా ప్రోగ్రామ్ లో ఇవాళ? రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. భావన వేసి, భావన గెలిచేసి. చాలా టైం ఉంది. 30 సెకండ్స్ ఒక రింగ్ వేసారంటే మీరు సూపర్ వస్తుంది.
సూపర్ సూపర్. సూపర్. Come on. భావన కేర్ఫుల్. భావన. కేర్ఫుల్. 12 seconds, 10 seconds. 5. No. 5. షిట్ బాగా దూరం వేయకు, దూరం వేయకు. 2. No. Shit. చేతిలో డబ్బులు పోయనే అయ్యో. అయిపోయింది కాబట్టి వేస్ట్. సో థర్డ్ గేమ్ అలా భావన గారు మంచి ట్విస్ట్ తో కంప్లీట్ చేశారు. సో నెక్స్ట్ ఇప్పుడు మౌనికాకి అంజుకి టైటిల్ interest రేస్. ఉంటుంది కదా audience కి? నిజంగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వీళ్ళిద్దరు ఎవరు విన్ అవుతారో చూడాలంటే మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు శ్రావణ శుక్రవారం స్పెషల్ కరెక్ట్ ఆట రసవత్తరమైన సంఘటనలో ఆగింది. ఎయిదర్ అంజు ఆర్ మౌనిక, వీళ్ళిద్దరులో ఎవరో ఒకళ్ళు ఇవాళ విజయలక్ష్మి టైటిల్ గెలుచుకోబోతున్నారు. చూద్దాం. అంజు. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే. సో గేమ్ ఏంటంటే అక్కడ గ్లాస్ టవర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి 3 టవర్స్ పడేయాలి అంతే. మినిమం 3. మినిమం ఓకే 60 seconds. 60 seconds. That's it. ఓకే. సో బెట్టింగ్. ఏం చేస్తే బాగుంటుంది సలహా ఇవ్వచ్చు మీరు కదా? గెలవాలనుకుంటే ఆ బ్యాలెన్స్ పాయింట్లు మౌనిక మీద పెట్టండి. ఓకే లేదు మీరు ఓడిపోతే మాత్రం ఆవిడ ఇంకా విన్నర్ అయిపోతారు. ఓకే. డూ ఆర్ డై సిచ్యువేషన్ కదా, అంతేనా? యాజ్ యూ సే. అంతేనా? సో 800 అంటే 1200 అంటే ఇప్పుడు క్రాస్ చేయాలంటే ఎన్ని పాయింట్స్ పెట్టాలి? 500 points మోనికా మీద. ఓకే. గెలిస్తే అంజు గారు విజయలక్ష్మి, లేదంటే మౌనిక విజయలక్ష్మి. 60 seconds టైమర్ వచ్చేసింది. ఓకే. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్పీడ్ వద్దు, స్లోలీ. మొత్తం పడిపోవాలి టవర్. ఇక్కడ ముందే తప్పు తినేలా వేయి అంచు. మీరు కాదు అంజు, ఫాస్ట్ గా వేస్తూ ఉండే, ఏదో ఒకటి తగులుతుంది. స్పీడ్ గా వేస్తుండే, ఏదో ఒకటి తగిలేస్తుంది. అలా అని పక్కకి వేస్తే చూసాను. ఆహా. ఓకే. 1. 2. ఇంకొకటి. ఒక్క టవర్. సూపర్. అమ్మయ్య, అది కూడా కొట్టేనా? కంగ్రాట్స్ విజయలక్ష్మి. అంజు Thank you so much. Thank you. బాగా టైం చెప్పాలి. Thank you so much. All because of you. సూపర్. సో మొత్తానికి మౌనిక లాస్ట్ వరకు టఫ్ competition, yes. ఫైనల్లీ అంజు నువ్వే విజయలక్ష్మి. మరి ఈ ఆనంద సమయంలో మీ నృత్య ప్రదర్శన మా కోసం మీరు చేస్తే బాగుంటుంది కదా. ఇద్దరం చేద్దానండి. పుర్రి భలేకున్నాదే మీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నాదే. అరే ఆకు పాకు కరే పాకు ఆట షురూ రే నువ్వు దుక్కినాక ఎక్కదమ్ము సిన్ సితారే. సపోటా జ్యూసులా టమాటా సూపులా ముద్దొస్తున్నదే మెహబూబా. బాబా నన్నిలా గోవా బిళ్ళలా కొరకొర కొంచెం కొంచెం కొరికి తినేరా. బొట్టల్లో మిఠాయి ఉన్నదే, చెక్కిలో చక్కెర ఉన్నదే, డబ్బులో లస్సీ ఉన్నదే, కోకోనట్ వాటర్ ఉన్నదే. లవ్లీ. మొత్తానికి అలా విజయలక్ష్మి అయిపోయింది. అంజు అడిగేద్దాం అంజుని ఏం కావాలో. అంజు ఏం కావాలి నీకు? అష్టలక్ష్మి కలసమా లేకపోతే ఫ్రిడ్జా? అష్టలక్ష్మి కలశం. అష్టలక్ష్మి కలసం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇంకొక రౌండ్ ఆడాలి నువ్వు, గోల్డ్ రౌండ్. ఓకే చూద్దాం. గోల్డ్ రౌండ్ ప్లీజ్. అంజు ఆల్ ది బెస్ట్. లక్ష్మీదేవి వస్తే బంగారు లక్ష్మి రౌండ్ ఆడొచ్చు, 10 grams గోల్డ్ గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది. లాఫింగ్ బుద్ధ వస్తే టాటా బై బై సీ యూ. ఓకే అంతే, తిప్పేసి. ఏ కమ్ ఆన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పాయింట్స్ రావాలి. లాఫింగ్ బుద్ధ. ఓకే, నవ్వుతూ వెళ్దాం ఇంటికి. అంతే, నవ్వుతూ వెళ్ళిపోదాం ఇంటికి. లక్కీ చామ్. He's lucky charm, yes, of course. ఓకే, సో అలా విజయలక్ష్మి టైటిల్ తో పాటు ఇప్పటివరకు గెలుచుకున్న గిఫ్ట్స్ తో నువ్వు ఇంటికి వెళ్తున్నావు. కంగ్రాచులేషన్స్. అండ్ అందరికి గిఫ్ట్స్ చేస్తాను, వచ్చేయండి. కమ్. ఓకే.
ఇవాళ మన విజయలక్ష్మి, అంజు, అశ్రాని కోరుకున్నారు అష్టలక్ష్మి వెండి కలసం ఇచ్చేద్దాము. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. శ్రావణ శుక్రవారం పూట తీసుకెళ్లిపోతున్నారు అష్టలక్ష్ములని ఇంటికి. చూసారు కదా మన ఆడపడుచులు ఆడినటువంటి ఆటలు, చేసినటువంటి అల్లరి మామూలు హంగామా లేదు. ఈ శ్రావణ శుక్రవారం నిజంగానే హుషారుగా సాగిపోయింది. మరి మీరు కూడా గిఫ్ట్లు గెలుచుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ పజిల్ చూసేయండి. ఈ పజిల్ కి కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మాకు SMS పంపించండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. ఈ వారం అంటే సోమవారం నుంచి ఈ రోజు వరకు వచ్చిన SMS అన్నిట్లోంచి ఒక లక్కీ విన్నర్ ని మహాలక్ష్మి సెలెక్ట్ చేసి ఇచ్చేస్తాము. అష్టలక్ష్మి వెండి కలసం అండ్ సారీ. ఆల్ ది బెస్ట్ ఆడియన్స్. మళ్ళీ కలుసుకుంటాను మిమ్మల్ని సోమవారం రోజు. అంతవరకు బాయ్.